ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నవలూరులో గ్రామ బత్తులవారి గంగమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాడికొండలోని బత్తులవారి గంగమ్మ తల్లి దేవరకు ఆషాఢ సారె సమర్పించడానికి మహిళా భక్తులు సారెతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. గ్రామంలో మహిళలు అమ్మవారి పసుపు కుంకుమలు, పండ్లు, సారె గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు అమ్మవారికి సమర్పించిన ఆవు దూడతో ఊరేగింపు నిర్వహించారు. ఆయా గ్రామ కోడలిలలో అమ్మవారి సారె ఊరేగింపుకు మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో బిందెలతో నీరు వారు పోశారు. ఊరేగింపు గ్రామంలోని రుద్రువారి గంగమ్మ దేవర ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తాడికొండ బత్తులవారి గంగమ్మ తల్లి దేవర ఆలయంకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బత్తుల నారాయణ, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసరావు, హరిబాబు, చక్రవర్తి, భాస్కర్, నాగేశ్వరరావు, భిక్షారావు, వెంకటేశ్వరరావు, యాదవ సంఘం నాయకులు రుద్ర శ్రీనివాసరావు, తోట శ్రీనివాస్ బాబు, దేశబోయిన వెంకట్రావు, కొల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా నవలూరు గ్రామం నుంచి మా అమ్మవారు తాడికొండ మండలంలో గంగమ్మ తల్లి ఇవాళ సారి తీసుకెళ్తున్నారు. మా ఆడపడుసులు, మా ఇంటి ఆడపడుసులు, బొత్తులోళ్ళ ఆడపడుసులు, మా ఆడపిల్లలు అందరూ కలిసి అమ్మవారికి సార అని పసుపు కుంకుమ కార్యక్రమంగా అమ్మవారికి తీసుకెళ్తున్నారు. ఇవాళ ఒక పండగగా అందరికీ, మా ఆడపిల్లలందరికీ సంతోషంగా పండగగా అనిపించి మేమందరం ఈ కార్యక్రమం పెట్టుకొని మా గ్రామంలో ఇక్కడ బొత్తులోళ్ళం అనేది నవలూరు గ్రామంలో ఎక్కువగా ఉంటాం. ఎక్కువగా ఉండి అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. ఇందు మూలంగా ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకున్న అమ్మవారికి మన ఆవు దూడని ఇద్దామని అనుకున్నాం. ఆవు దూడని ఇస్తున్నాం, గంగమ్మ తల్లికి ఇస్తున్నాం. మా గ్రామ ప్రజలు, నవలూరు గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసుకొని మాకు ఇక్కడ రుద్రవారి గంగమ్మ దేవర కూడా ఉంది. ఆ దేవరకు కూడా మేము కూడా వెళ్తాం, అందరం సహకరిస్తాం, అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. నవలూరు గ్రామంలో భక్తులు వారు మా బావలు, మా బామ్మర్లు అవుతారు. అట్టనే మాకు ఆడపిల్లలు ఇచ్చిన మా చిన్నమ్మలు, మా వదినలు అవుతారు. వాళ్ళందరికీ మన్నెవలతో ఈ గ్రామంలో పసుపు కుంకుమ సారాసీర తాడికొండలో బత్తులవారి దేవర గుడికి నవలూరు గ్రామం నుంచి పసుపు కుంకుమ ఇస్తున్న బత్తుల వాళ్ళు ఆడపిల్లలకి, అలానే బత్తుల నాగరాజు గారు మన గ్రామంలో వాళ్ళ దేవర గుడికి ఒక ఆవు పేని ఇస్తా అని అనుకున్నాడు గంగమ్మ తల్లికి. అలానే ఇదే సందర్భంగా ఆడపిల్లలు ఇట్లా చేసుకున్నారు కాబట్టి ఆ టైంలో ఇద్దామని ఆయన మనసు కలిసింది. నవలూరు గ్రామం నుంచి ఈరోజు బత్తులవారి ఆడపిల్లలు అందరం కలిసి ఒక పండగగా అమ్మవారికి సారె, చీర అన్నీ తీసుకొని నవలూరు గ్రామం నుంచి తాడికొండ వరకు కూడా అమ్మవారికి ఊరేగింపుగా మేమందరం ఆడపిల్లలందరం కలిసి సారె తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి అమ్మవారు మా అందరినీ, అలాగే మా అన్నయ్య వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.